హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెలిష్ కిడ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్, హైప్, కామెంట్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ చేయడం మర్చిపోవద్దు. లెట్స్ బిగిన్. విచిత్రం ఏమిటంటే ఆమె అన్నీ చూసింది కానీ మౌనంగా ఉంది. విచిత్రం ఏమిటంటే ఆమె అన్నీ చూసింది కానీ మౌనంగా ఉంది. విచిత్రం ఏమిటంటే లేదా వింత ఏమిటంటే ఇంగ్లీష్లో ఏం చెప్తాం? ద స్ట్రేంజ్ పార్ట్ ఈస్ దట్ అని చెప్తాం. విచిత్రం ఏమిటంటే లేదా వింత ఏమిటంటే అని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ద స్ట్రేంజ్ పార్ట్ ఈస్ దట్ అని చెప్తాం. ఓకే, అన్నీ చూసింది, ఆమె అన్నీ చూసింది అంటే షీ సా ఎవ్రీథింగ్. ఆమె అన్నీ చూసింది, షీ సా ఎవ్రీథింగ్. కానీ మౌనంగా ఉంది. కానీ అంటే బట్, మౌనంగా ఉంది. స్టేడ్ సైలెంట్. స్టేడ్ సైలెంట్. ద స్ట్రేంజ్ పార్ట్ ఈస్ దట్ షీ సా ఎవ్రీథింగ్ బట్ స్టేడ్ సైలెంట్. విచిత్రం ఏమిటంటే వాళ్ళు అక్కడే ఉన్నారు కానీ సహాయం చేయలేదు. విచిత్రం ఏమిటంటే వాళ్ళు అక్కడే ఉన్నారు కానీ సహాయం చేయలేదు. విచిత్రం ఏమిటంటే లేదా వింత ఏమిటంటే అని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఏం చెప్పుకున్నాం? ద స్ట్రేంజ్ పార్ట్ ఈస్ దట్ అని చెప్పుకున్నాం. వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు అంటే దే అంటాం. అక్కడే అంటే దేర్. వాళ్ళు అక్కడే ఉన్నారు అంటే దేవర్ దేర్. ఓకే, కానీ సహాయం చేయలేదు. బట్ డిడెంట్ హెల్ప్. కానీ సహాయం చేయలేదు. బట్ డిడెంట్ హెల్ప్. ద స్ట్రేంజ్ పార్ట్ ఈస్ దట్ దే వర్ దేర్ బట్ డిడెంట్ హెల్ప్. ద స్ట్రేంజ్ పార్ట్ ఈస్ దట్ దే వర్ దేర్ బట్ డిడెంట్ హెల్ప్. విచిత్రం ఏమిటంటే నేను బాగా చదివాను కానీ పరీక్షల్లో అన్నీ మర్చిపోయాను. విచిత్రం ఏమిటంటే నేను బాగా చదివాను కానీ పరీక్షలో అన్నీ మర్చిపోయాను. విచిత్రం ఏమిటంటే ద స్ట్రేంజ్ పార్ట్ ఈస్ దట్ నేను బాగా చదివాను. ఐ స్టడీడ్ వెల్. నేను బాగా చదివాను అంటే ఐ స్టడీడ్ వెల్. కానీ బట్ పరీక్షల్లో అన్నీ మర్చిపోయాను. ఫర్గాట్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఎగ్జామ్. ఫర్గాట్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఎగ్జామ్. ద స్ట్రేంజ్ పార్ట్ ఈస్ దట్ ఐ స్టడీడ్ వెల్ బట్ ఫర్గాట్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఎగ్జామ్. ద స్ట్రేంజ్ పార్ట్ ఈస్ దట్ ఐ స్టడీడ్ వెల్ బట్ ఫర్గాట్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఎగ్జామ్. విచిత్రం ఏమిటంటే అతనికి అన్నీ తెలుసు కానీ అతను ఏం చెప్పడు. విచిత్రం ఏమిటంటే అతనికి అన్నీ తెలుసు కానీ అతను ఏమీ చెప్పడు. విచిత్రం ఏమిటంటే ద స్ట్రేంజ్ పార్ట్ ఈస్ దట్ అతనికి అన్నీ తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్. అతనికి అన్నీ తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్. కానీ బట్ అతను ఏం చెప్పడు. బట్ హీ డజంట్ సే ఎనీథింగ్. అతను ఏమీ చెప్పడు. హీ డజంట్ సే ఎనీథింగ్. ద స్ట్రేంజ్ పార్ట్ ఈస్ దట్ హీ నోస్ ఎవ్రీథింగ్ బట్ హీ డజంట్ సే ఎనీథింగ్. The strange part is that he knows everything, but he doesn't say anything. విచిత్రం ఏమిటంటే దానిని ఎవరూ గమనించలేదు. విచిత్రం ఏమిటంటే దానిని ఎవరూ గమనించలేదు. The strange part is that no one noticed it. The strange part is that no one noticed it. అతను సహాయం తీసుకోకుండా సమస్యను పరిష్కరించాడు. అతను సహాయం తీసుకోకుండా సమస్యను పరిష్కరించాడు. సహాయం తీసుకోకుండా అని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే వితౌట్ హెల్ప్ అంటాం. వితౌట్ హెల్ప్. ఇది కాకుండా ఒక మంచి ఫ్రేజ్ నేర్చుకోవాలి అంటే వితౌట్ రీకోర్స్ అంటాం. వితౌట్ రీకోర్స్ టు అంటే ఏంటి? వితౌట్ యూజింగ్ లేదా వితౌట్ డిపెండింగ్ ఆన్ లేదా వితౌట్ సీకింగ్ హెల్ప్ ఫ్రమ్ అని మీనింగ్ వస్తుంది. వితౌట్ రీకోర్స్ టు అని అంటే తెలుగులో సహాయం తీసుకోకుండా, ఆధారం లేకుండా, వాడకుండా, ఆశ్రయించకుండా అని మీనింగ్ వస్తుంది అనమాట తెలుగులో. ఇప్పుడు చూడండి, అతను సహాయం తీసుకోకుండా సమస్యను పరిష్కరించాడు. He solved the problem without recourse to help. He solved the problem without recourse to help. Without recourse to ప్లస్ నౌన్ వస్తుంది ఎప్పుడూనో. వితౌట్ రీకోర్స్ టు తర్వాత నౌన్ అనేది వస్తుందన్నమాట. అంటే సహాయం తీసుకోకుండా, వితౌట్ రీకోర్స్ టు హెల్ప్ అంటే సహాయం తీసుకోకుండా. He solved the problem అంటే అతను సమస్యను పరిష్కరించాడు. సహాయం తీసుకోకుండా లేదా సహాయం లేకుండా అని వితౌట్ రీకోర్స్ టు హెల్ప్ అంటే. లేదా మనం కామన్గా ఏం చెప్పచ్చు? హీ సాల్వ్ ద ప్రాబ్లమ్ వితౌట్ హెల్ప్ అనొచ్చు. హీ సాల్వ్డ్ ద ప్రాబ్లమ్ వితౌట్ టేకింగ్ హెల్ప్ అనొచ్చు. లేదా హీ సాల్వ్డ్ ద ప్రాబ్లమ్ వితౌట్ ఎనీ హెల్ప్. లేదా హీ సాల్వ్డ్ ద ప్రాబ్లమ్ వితౌట్ ఎనీ సపోర్ట్. ఏదైనా అనొచ్చు. ఇది జస్ట్ మనం డైలీ యూజ్ ఇంగ్లీష్లో ఉంటుంది. అదే వితౌట్ రీకోర్స్ అని యూజ్ చేస్తే కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఆమె ఎవరి సహాయం తీసుకోకుండా పని పూర్తి చేసింది. ఆమె ఎవరి సహాయం తీసుకోకుండా పని పూర్తి చేసింది. ఎవరి సహాయం తీసుకోకుండా అని చెప్పాలి అంటే వితౌట్ రీకోర్స్ టు ఎనీవన్ అంటాం. వితౌట్ రీకోర్స్ టు ఎనీవన్ అంటే ఎవరి సహాయం తీసుకోకుండా.
ఆమె పని పూర్తి చేసింది అంటే షీ కంప్లీటెడ్ ద వర్క్. షీ కంప్లీటెడ్ ద వర్క్ వితౌట్ రీకోర్స్ టు ఎనీవన్. అతను సలహా తీసుకోకుండా నిర్ణయం తీసుకున్నాడు. అతను సలహా తీసుకోకుండా నిర్ణయం తీసుకున్నాడు. సలహా తీసుకోకుండా అంటే వితౌట్ రీకోర్స్ టు అడ్వైస్. వితౌట్ రీకోర్స్ టు అడ్వైస్ అంటాం సలహా తీసుకోకుండా అని చెప్పాలి అంటే. వితౌట్ రీకోర్స్ టు అడ్వైస్. అతను నిర్ణయం తీసుకున్నాడు. హీ మేడ్ అ డెసిషన్. హీ మేడ్ అ డెసిషన్ వితౌట్ రీకోర్స్ టు అడ్వైస్. వారు రుణాలు తీసుకోకుండా ఇల్లు కట్టారు. వారు రుణాలు తీసుకోకుండా ఇల్లు కట్టారు. రుణాలు తీసుకోకుండా అంటే వితౌట్ రీకోర్స్ టు లోన్స్. వితౌట్ రీకోర్స్ టు లోన్స్. ఎప్పుడైనా ఎప్పుడు కూడాను వితౌట్ రీకోర్స్ టు ప్లస్ నౌన్ అనేది కంపల్సరీగా వస్తుందన్నమాట. వితౌట్ రీకోర్స్ టు లోన్స్. వారు ఇల్లు కట్టారు అంటే దే బిల్డ్ ద హౌస్. దే బిల్డ్ ద హౌస్ వితౌట్ రీకోర్స్ టు లోన్స్. మేము టెక్నీషియన్ సహాయం లేకుండా సమస్యను సరిచేసాము. మేము టెక్నీషియన్ సహాయం లేకుండా సమస్యను సరిచేసాము. టెక్నీషియన్ సహాయం లేకుండా అంటే వితౌట్ రీకోర్స్ టు అ టెక్నీషియన్. వితౌట్ రీకోర్స్ టు అ టెక్నీషియన్ అంటే టెక్నీషియన్ సహాయం లేకుండా అని. మేము సమస్యను సరిచేసాము అంటే వి ఫిక్స్డ్ ద ఇష్యూ. వి ఫిక్స్డ్ ద ఇష్యూ వితౌట్ రీకోర్స్ టు అ టెక్నీషియన్. వి ఫిక్స్డ్ ద ఇష్యూ వితౌట్ రీకోర్స్ టు అ టెక్నీషియన్. నువ్వు అడిగినంత మాత్రాన అతను సహాయం చేస్తాడా. నువ్వు అడిగినంత మాత్రాన అతను సహాయం చేస్తాడా. అతను సహాయం చేస్తాడా అంటే ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఏం చెప్తాం? విల్ హీ హెల్ప్ యూ అంటాం. విల్ హీ హెల్ప్ యూ అంటే అతను సహాయం చేస్తాడా అని. క్వశ్చన్ మార్క్ క్వశ్చన్. నువ్వు అడిగినంత మాత్రాన. నువ్వు అడిగినంత మాత్రాన. నువ్వు అడిగావంటే ఏమంటాం మనం? యూ ఆస్క్డ్ అంటాం. నువ్వు అడిగావు అంటే యూ ఆస్క్డ్ అంటాం. ఇక్కడ ఇంకా ఏముంది? మాత్రాన ఉంది. మాత్రాన అని చెప్పాలంటే జస్ట్ బికాస్. కేవలం లేదా మాత్రాన అని చెప్పాలి అంటే జస్ట్ బికాస్. విల్ హీ హెల్ప్ యూ జస్ట్ బికాస్ యూ ఆస్క్డ్. విల్ హీ హెల్ప్ యూ జస్ట్ బికాస్ యూ ఆస్క్డ్. క్వశ్చన్ పార్ట్ అనేది ముందుకు వచ్చిందనమాట. నువ్వు అడిగినంత మాత్రాన ఆమె ఒప్పుకుంటుందా. నువ్వు అడిగినంత మాత్రాన ఆమె ఒప్పుకుంటుందా. ఆమె ఒప్పుకుంటుందా. ముందు క్వశ్చన్ పార్ట్ అనేది ముందుకు రావాలి కదా ఇంగ్లీష్లో. ఆమె ఒప్పుకుంటుందా అంటే విల్ షీ అగ్రీ. విల్ షీ అగ్రీ అంటాం. అంటే ఆమె ఒప్పుకుంటుందా. విల్ షీ అగ్రీ. నువ్వు అడిగినంత మాత్రాన అని చెప్పాలి అంటే జస్ట్ బికాస్ యూ ఆస్క్డ్. జస్ట్ బికాస్ యూ ఆస్క్డ్. విల్ షీ అగ్రీ జస్ట్ బికాస్ యూ ఆస్క్డ్. నువ్వు అడిగినంత మాత్రాన వాళ్ళు వస్తారా. నువ్వు అడిగినంత మాత్రాన వాళ్ళు వస్తారా. వాళ్ళు వస్తారా అంటే విల్ దే కమ్. వాళ్ళు వస్తారా అని అడగాలి అంటే విల్ దే కమ్. నువ్వు అడిగినంత మాత్రాన అంటే ముందు వస్తుంది కదా జస్ట్ బికాస్. నువ్వు అడగడం అంటే ఆస్క్డ్ కదా. యూ ఆస్క్డ్. విల్ దే కమ్ జస్ట్ బికాస్ యూ ఆస్క్డ్. విల్ దే కమ్ జస్ట్ బికాస్ యూ ఆస్క్డ్. నువ్వు అడిగినంత మాత్రాన వాళ్ళు వస్తారా. నువ్వు అడిగినంత మాత్రాన అతను చెప్తాడా. నువ్వు అడిగినంత మాత్రాన అతను చెప్తాడా. అతను చెప్తాడా అంటే విల్ హీ టెల్. అతను చెప్తాడా అంటే విల్ హీ టెల్. నువ్వు అడిగినంత మాత్రాన జస్ట్ బికాస్ యూ ఆస్క్డ్. జస్ట్ బికాస్ యూ ఆస్క్డ్. విల్ హీ టెల్ జస్ట్ బికాస్ హీ ఆస్క్డ్. బికాస్ యూ ఆస్క్డ్. విల్ హీ టెల్ జస్ట్ బికాస్ యూ ఆస్క్డ్. వాళ్ళు ఆహ్వానించినంత మాత్రాన నువ్వు వెళ్ళిపోతావా. వాళ్ళు ఆహ్వానించినంత మాత్రాన నువ్వు వెళ్ళిపోతావా. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం, హైప్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.